హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఈరోజు అయితే హెల్దీగా కేక్ చేసేసుకుందాం. క్యారెట్తో కేక్ అండ్ గోధుమ పిండి వేస్ట్ చేస్తున్నా. నేనైతే హాఫ్ కప్పు పెరుగు తీసేసుకొని హాఫ్ కప్పు ఆయిల్ తీసేసుకున్నా, ఫ్లేవర్ లేని ఆయిల్. షుగరు 1/2 కప్పు తీసుకున్నా నేను, హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ. బేకింగ్ పౌడర్ 1 స్పూను, వంట సోడా కొద్దిగా తీసుకున్నా. ఇప్పుడు అందులో వేసేసుకొని వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, అదొక 4 చుక్కలు అట్లా వేసేసుకోవాలి. దాన్ని విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. గోధుమ పిండితో కేక్ అంటే చాలా హెల్తీ కదా. ఒక 2-3 స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకున్నా. 1 కప్పు గోధుమ పిండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము తీసుకున్నా, సన్నగా తురిమేసేసుకొని. ఒక 2 క్యారెట్లు అయితే సరిపోతుంది, చిన్న కప్పు వస్తుంది. ఇప్పుడు సరిపడా కొద్దిగా పాలు వేసుకుంటూ మనం దోశ పిండి బ్యాటర్ ఎలా చిక్కగా చేసుకుంటామో అలా అంతా మిక్స్ చేసేసుకోవాలి. పాలు చూసుకుంటూ వేసుకోవాలి, కొద్ది కొద్దిగా ఎన్ని పడతాయో. ఇప్పుడంతా మిక్స్ చేసేసుకున్నాక ఒక బౌల్ పెట్టి అందులో స్టాండ్ చేసుకున్నా నేను. ఇప్పుడు ఎందులో అయితే కేక్ చేసుకుంటామో ఫస్ట్ కొద్దిగా నెయ్యి రాసి పిండి జల్లేసుకొని పెట్టుకున్నా. కేక్ బ్యాటర్ ఉంటుంది కదా, అదంతా పోసేసుకోవాలి అందులో. ఒకసారి ట్యాప్ చేసుకుంటే హెయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. ఇంకా పైనుండి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే బాదం ఉంటుంది కదా, చిన్న చిన్నగా పీసెస్ చేసి వేసేసుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేను దానిపైన ఒక తట్ట లాంటిది బౌల్ వేసుకున్నా. మీకు నచ్చిన బౌల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు 40 మినిట్స్ అయిపోయింది. కేక్ కూడా మంచి చక్కగా బేక్ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా కలర్ ఉందో. పిల్లలకి క్యారెట్, గోధుమ పిండి ఇవన్నీ కూడా హెల్దీయే కదా. వేసుకుంటే బెల్లంతో చేసుకోవచ్చు, నేను షుగర్ వేసా. చక్కగా బేక్ అయిపోయింది. కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చల్లారాక మొత్తం లూజ్ చేసేసుకోవాలి చాకుతో. మన కేక్ ఊడి రావాలి కదా, బౌలు అంతా లూజ్ చేసేసుకొని ఒకసారి కొట్టేస్తే చక్కగా ఊడొచ్చేసింది. ఇంకా కలర్ కూడా మంచి బ్రౌన్ కలర్, మంచి కలర్ కాలింది. నేను మైదా వేయలేదు, గోధుమ పిండితో చేసా కాబట్టి మంచి కలర్ వచ్చేసింది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇట్లా చేసిస్తే. క్యారెట్లు కూడా మన ఆప్షన్. నేనైతే 2 క్యారెట్లు తురిమితే ఒక చిన్న బౌల్ వచ్చింది. మన ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు క్యారెట్. ఇంకేముంది, కేక్ రెడీ అయిపోయింది. మనం అనుకుంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చూడండి, కేక్ కూడా రవ్వ వేసాం కదా, మరీ సాఫ్ట్గా రాకుండా ఫ్లఫీగా మంచిగా ఉంటుంది. నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా మనకి నచ్చితే ఇంట్లో షుగర్కి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను షుగర్ వేసాను కాబట్టి మీ ఇష్టం, అది ఆప్షన్. పక్కకి సౌండ్స్ అన్నీ వినొస్తున్నాయి, వాయిస్ ఓవర్ ఇస్తుండే, మనకు వద్దు. ఇంకా చూడండి ఇలా నేనైతే మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చాలా చక్కగా అయిపోయింది కేక్. కేక్ నచ్చినట్టయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్.